హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఇప్పుడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఎలా నడుస్తాడంట? జీవ మార్గములో నడుస్తాడంట. జీవ మార్గములో నడిచేవాడు ఎవడు అని అంటే బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడు జీవ మార్గాన్ని వెతుక్కుని ఎందుకు నడుస్తున్నాడు అని అంటే పాతాళాన్ని తప్పించుకోవడానికి. అర్థమైంది కదా ఇంతవరకు? అనుదినము కూడా మనం నడుస్తాం. అనుదినము ప్రతి దినము మనం నడవాలి. మన నడక, మన పోరాటం, మన యాత్ర, మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గం కూడా ఎలా ఉండాలంట? ప్రతిరోజు కూడా నేను ఇలా చేస్తున్నాను కదా, ఇలా చేస్తే పాతాళాన్ని తప్పించుకున్నాను కదా, ఈరోజు జీవ మార్గంలోనే నేను ఉన్నాను కదా అని ఆలోచించుకుంటూ నడిచే నడక అన్నమాట. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? ప్రతిరోజు పాతాళానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూసుకుంటాడు, జాగ్రత్తగా చూసుకుని దాంట్లోకి వెళ్ళకూడదు అని. జీవ మార్గంలోనికి వెళ్ళాలి అంటే నేను ఏమేం చెయ్యాలి, నేను జీవ మార్గంలోనే నడవాలి అంటే నేను ఎలా ఉండాలి, ప్రతిరోజు నా ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రతిరోజు నేను ఎలాగా జాగ్రత్తగా చూసుకొని నా యొక్క అడుగులను నేను వెయ్యాలి అని ఆలోచించుకుంటాడంట బుద్ధిమంతుడు. ఎందుకని? వాడికి పాతాళానికి వెళ్ళడానికి ఇష్టం లేదు కాబట్టి. పాతాళము అపరిమితముగా నోరు తెరచి ఉందంట. ఎందుకుందంట? పాపములో ఉన్నవారిని పట్టుకోవడానికి ఉందంట. యోబు గ్రంథం తెరవండి ఒకసారి, 24:19. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఎవరి కోసం చూస్తుందంట? పాపము చేసిన వారి కోసం చూస్తుందంట. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, వాడికి తెలుసు కాబట్టి ఈ పాతాళానికి నేను పోకూడదు కాబట్టి, జీవ మార్గములో నేను వెళ్ళాలి కాబట్టి నేను పాపం చేయకుండా ఉండాలి, పాతాళానికి వెళ్ళే వారి యొక్క లక్షణాలు నా జీవితంలో ఉండకూడదు అని బుద్ధిమంతుడు యోచన చేసి తన దినాన్ని ప్రారంభిస్తాడంట. మనం చూస్తాం లోకాసు వార్త 16వ అధ్యాయంలో పాతాళంలోనికి వెళ్ళినటువంటి 2 వ్యక్తులు ఉంటారు. పాతాళం కూడా 2 భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకటి అబ్రహాము రొమ్ము అనబడినటువంటి భాగము, ఇంకొకటి అగ్ని జ్వాలలు ఎగసిపడేటువంటి భాగము. అయితే ఇప్పుడు అక్కడ లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉంటాడు. ధనవంతుడు అనేటువంటి వాడు ప్రతిరోజు ఊదారంగు వస్త్రాలు వేసుకొని మంచిగా లగ్జరీగా జీవిస్తూ మంచి ఆహారం తింటూ ఆయన సుఖభోగాల యందు ఆయన మనస్సును నిలిపి తన జీవిత కాలంలో తన ప్రతి దినాన్ని కూడా నేను ఈరోజు జీవమార్గంలోనికి పోయేటువంటిది ఏదైనా చేస్తున్నానా అనేటువంటి విషయాన్ని గ్రహించుకోలేదు అతను కూడా దేవుడి బిడ్డే, అబ్రహాము కుమారుడే, కానీ అతనికి యోచన లేదు. నేను పాతాళాన్ని తప్పించుకునే మార్గంలో వెళుతున్నానా లేకపోతే పాతాళానికి చేరువయ్యే మార్గంలో వెళుతున్నానా అనే విషయంలో చింతన లేకుండా బ్రతికాడు అతను. క్రైస్తవుల్లో అనేక మంది ఉంటారు కానీ ఈ చింతన వాళ్ళకి ఉండదు. చింత కాదు, చింతన. ఈ చింతన వాళ్ళకి ఉండదన్నమాట. వాళ్ళు రొటీన్గా బ్రతికేస్తూ ఉంటారు. ఉదయం లేస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, ప్రార్థనకు వచ్చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. కానీ నేను పాతాళాన్ని తప్పించుకునే పనులు చేస్తూ ఉన్నానా, లేకపోతే జీవమార్గంలోనే ఉన్నానా, లేకపోతే నేను అసలు దాని మీద ధ్యాస లేకుండా బ్రతుకుతున్నానా అని చాలామందికి తెలియదు. బుద్ధిమంతులైతే చక్కగా రాశాడు కీర్తనాకారుడు. వాడు ఏం చేస్తాడంట? ఈ పాతాళాన్ని తప్పించుకోవాలని జీవ మార్గంలో నడుచుకుంటాడంట వాడు ప్రతిరోజు. అక్కడికి వెళ్ళాక తెలిసింది వాడికి పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో. అక్కడ అగ్నిజ్వాలలు ఎగసి పడుతూ ఉంటే తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే ఆయన తండ్రి అంటే ఈయన కూడా యూదుడే అని అర్థం. ఇది ఒక మోషే కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అని చరిత్రకారులు రాస్తున్నారు. ఇది కల్పిత కథ కాదు. చాలామంది ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కానీ ఏదో ఏమంటారు, ఉపమానాలు చెప్పినట్లుగా చెప్పారు. అదొక ఉపమానం, దట్స్ ఆల్, అదొక ఉదాహరణగా చెప్పారు తప్ప నిజమైన సంఘటన అది కాదు అని కొంతమంది అంటున్నారు. కానీ నిజంగా ఇది మోషే టైంలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ అనేది చరిత్రకారుల యొక్క వాదన, అంచనా.
కాబట్టి ఆ టైంలో జరిగిందంట. నిజంగానే అటువంటి ధనవంతుడు ఉండేవాడు. వాడు పైకి వెళ్ళిన తర్వాత పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో చూసిన తర్వాత, అయ్యో నా ఇంటివారు, నా బంధువులు, నా అన్నదమ్ములు అందరూ అక్కడ ఉండిపోయారు, పాతాళం ఎంత భయంకరంగా ఉంటుంది, కాబట్టి మీరు ఇలాంటి మార్గంలో నడుచుకోండి అని నేను చెప్పొస్తాను అన్నాడు కదా. అన్నప్పుడు అక్కడ అబ్రహాం ఏమంటున్నాడంటే, చనిపోయిన ఒకడు వెళ్ళి చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఇప్పుడు మోషే ప్రవక్తలు ఉన్నారు కదా అక్కడ అంటాడు కదా, ఇదే ఎవిడెన్స్ అన్నమాట. నా మాటలు చెప్పడానికి అక్కడ మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినా వినని ఈ ప్రజలు, చనిపోయిన వాడు ఒకడు లేచి వచ్చి చెప్పినా కూడా వాళ్ళు వినరు అంటున్నాడు. ఈరోజు బైబిల్ పండితులేంటి, సేవకులేంటి, ప్రవక్తలేంటి, పాస్టర్లేంటి, వాళ్ళు కూడా జీవమార్గంలో నడుస్తున్నామో లేదో చూసుకోవాలి. వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన వృత్తాంతాలు మీకు చెప్తూ ఉన్నారు. మీరు ఈ విధంగా నడిస్తే జీవమార్గంలోనికి వెళతారు, ఈ విధంగా నడిస్తే మరణ మార్గంలోనికి వెళతారు, పాతాళం అనేది ఉంది, నరకం అనేది ఉంది, మీరు మరలా ప్రభు వచ్చే వరకు దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ విషయాలు చెప్తున్నా కూడా మనకి భయం కలగడం లేదు. ఈ యొక్క లాజర్ అనేటువంటి వాడికి దరిద్రుడే, కురుపులతో నిండే ఉన్నాడు, చాలా ఆయాసకరమైన జీవితమే. కానీ వాడు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి నిందించలేదు. వాడికి ఒక జీవమార్గం ఉందని తెలుసంట, పాతాళం ఉందని తెలుసంట. రేపటి దినాన నేను చనిపోతే నేను నీతిమంతుడిగా అక్కడ ఉంటాను అనే నిశ్చయత అతనికి ఉంది కాబట్టి దరిద్రుడై దొంగతనం చేయలేదు అతను, దొంగిలించడానికి రొట్టెని ఎక్కడికి పోలేదు అతను, ఆ దరిద్రతను బట్టి దేవుణ్ణి దూషించలేదు అతను, నిందించలేదు అతను. తనకిచ్చిన స్థితిలో అతడు అలాగే నిలిచి ఉండి జీవమార్గంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి యందు నమ్మకంగా ఉండుట నేర్చుకుంటే మనము జీవమార్గము వైపు వెళతాం. ఈ లోకంలోనే మనం ఉన్నాం, కానీ మనం పైనున్న వాటి మీద మన దృష్టి నిలపాలి. మనము జీవమార్గంలో నడవాలంటే ఈ పైనున్న వాటిని మన కన్నులు అనుక్షణం చూస్తూ ఉండాలంట. కొలస్సీలకి రాసిన పత్రిక ఒకసారి తెరవండి. కొలస్సీలకి రాసిన పత్రిక 183వ పేజ్ అండి, న్యూ టెస్టిమెంట్లో 3వ అధ్యాయము నేను చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మన జీవం ఎక్కడుందంట? క్రీస్తుతో పాటు దాచబడి ఉందంట. మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు ఏం చేయాలి? వెదకాలి. ప్రతిరోజు కూడా పైనున్న వాటిని వెదకాలన్నమాట. మనం లేవంగానే మనము ఈ పాతాళాన్ని తప్పించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గాన్నే వెతుక్కోవాలి. బుద్ధిమంతులం కాబట్టి మనం, అదే కదా రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే జీవ మార్గంలో ప్రయాణం చేస్తారు వాళ్ళు. ఇలాంటి అనేకమైన వృత్తాంతాలు. ఎవరు 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మందిలో 5 మంది బుద్ధి లేదు, 5గురు బుద్ధి గల కన్యకలు. ఎందుకని? ప్రతిదినము వారికి సిద్ధపాటు ఉంది కదా. ప్రతిదినము వారి సిద్ధలలో నూనెని వారు ఏం చేసుకుంటారు? నింపుకుంటారు. చాలామంది క్రైస్తవులకి సిద్ధపాటు లేదు. వారు ఏం వెతుకుతున్నారో వారికే తెలియదు. మనం పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాం. సరే, మనము ఇక్కడ ప్రార్థనలు ఉన్నప్పుడు అంతా దేవుని మందిరావరణలోనికి వచ్చి మన సిద్ధెలలో నూనెను నింపుకోవడానికి మనము ప్రయాసపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చెప్పబడిన వాక్యాన్ని బట్టి హెచ్చరించబడుతున్నాం, పురికొల్పబడుతున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. సగం మట్టుకు దేవుని వైపే చూడడానికి ఒక ఆస్కారం ఉంది మనకి. చాలామంది దేవుని యొక్క మహాకృప ద్వారా యూట్యూబ్లో చెప్పే మెసేజెస్ చాలామంది ఫాలో అవుతున్నారు. నావనే కాదు, అందరివి కూడా. అంటే ఒక విస్తారమైన వాక్యం విత్తబడిపోతుంది. చాలామంది ఇదివరకు దినాల్లో ఎలా ఉండేదంటే, ఒకే సంఘంలో వెళతారు వాళ్ళు. ఆ సంఘంలో ఆ పాస్టర్ గారు మంచి వర్తమానాలు చెప్పేవాడు అవ్వచ్చు, చెప్పేవాడు కాకపోవచ్చు. ఆయన అసలు సరైనటువంటి బైబిల్ జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు ఆయన సరైన పిలుపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ గొర్రెలన్నీ ఇంకా అక్కడే పరిమితం. జ్ఞానం లేకుండానే కొన్ని గొర్రెలు అలాగే నశించిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఏది ఉత్తమమైనదో, ఎక్కడ
ఈ యొక్క పంట ఉందో, ఎక్కడ ఈ పచ్చిక దొరుకుతుందో, ఎక్కడ బలమైన మేత దొరుకుతుందో తినేస్తున్నాయి గొర్రెలన్నీ కూడా. యూట్యూబ్ ద్వారా తింటున్నాయి. అది మన సంఘానికే రావక్కర్లేదు, ఇంకొక మంచిగా వాక్యం చెప్పే ఇంకొక పాస్టర్ గారి సంఘానికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఈ మేతని యూట్యూబ్లో పెడుతున్నారు వాళ్ళు. అప్పుడు అంతా తిని ఏది మంచిది ఏది చెడ్డది. చాలామంది మన దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు, మాకు చాలా మార్పు వచ్చిందండి, మేము మీ వర్తమానాల ద్వారా చాలా మారాము, మా భక్తి జీవితాన్ని మేము సరి చేసుకుంటున్నాము, మేము చాలా చేంజ్ వచ్చింది మాలో. ఎవరు వచ్చినా మనకు అదే చెప్తున్నారు. ఇక్కడ ఉండిపోమని వాళ్ళకేం చెప్పట్లేదు నేను. వాళ్ళు నేర్చుకున్నారు. ఎక్కడున్నా కూడా ఈ వర్తమానాలు వెళుతున్నాయి కదా, అంతవరకు చాలు, అంత మట్టుకు చాలని తృప్తి పడుతున్నాము. అందుకే ప్రతి దినము కూడా ఏదో ఒక వర్తమానం వచ్చిన వారికి చెప్పాలి. ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు ఉదయం అయ్యేసరికి మన వర్తమానం వెళ్ళాలి అని. కాబట్టి అలా మనం ఆ మేతని యూట్యూబ్లో పెడుతూ ఉన్నాం. కాబట్టి మంచి మేత తింటూ వాళ్ళు బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా తయారైపోతున్నారు. హల్లెలూయా. వారి సిద్ధలలో అది సిద్ధపరుచుకొని చాలా చక్కగా దేవుని యొక్క రాజ్యము కొరకు వాళ్ళు సిద్ధపాటు కలిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారని నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా. మనం కూడా ఈ పరమునకు పోయే మార్గం బుద్ధిమంతులముగా. మరి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట, బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట. బుద్ధిహీనుడు ఎక్కడ కట్టుకుంటాడంట, ఇసుకలో కట్టుకుంటాడు. ఇద్దరు ఇల్లులు కట్టుకుంటున్నారు. పైకి చూస్తే మనకి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కనబడతాయి రెండు కూడా. కానీ మరి మనుష్యుడి యొక్క జీవితంలోనికి ఆటుపోట్లు వస్తాయి, అలలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. ఈ బుద్ధిమంతుడి యొక్క గృహము బండ మీద వేసుకున్నాడు కాబట్టి వాని యొక్క ఇల్లు ఏ మాత్రం కూడా చలించదు, తూలిపోదు, కూలిపోదు, అది ఏమీ అవ్వదు. ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే వాడికి బేస్ లేదు, వాక్యాలు వినడు, దేవుని మందిరానికి రాడు, కష్టం వచ్చినప్పుడు పొలోమని ఏడుస్తాడు, రకరకాల పాస్టర్ల దగ్గరకు పరిగెడతాడు. ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, ఎవరు విడిపించలేరండి. పాస్టర్లు మనుషులే, వాళ్ళు ఎవరు విడిపించలేరు. నిన్నటి దిన వాక్యం నేను చెప్పాను చూడండి. ఏం చేయాలంటే బుద్ధిమంతుడు, నీవు దేవుని సన్నిధిని వెదకాలి. అప్పుడు ఆయన ఆ ప్రవర్తనలో మన మంచి ప్రవర్తన యోసేపులాగా కలిగి ఉండి బ్రతిమలాడుకోవాలి దేవుణ్ణి. ఆ తర్వాత యథార్థమైనటువంటి జీవితము ప్రవర్తన మనకి ఉంటే చాలివి జీవ మార్గంలోనికి మనం వెళ్ళిపోయినట్లే. హల్లెలూయా. ఇక్కడ కొలసీలకి రాసిన పత్రికలో మంచి మాట కదా, మన జీవము ఎక్కడుందంట, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందంట. ఆ మాట చాలా బాగుంది నాకు. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 25 తెరవండి. ఇక్కడ సమూయేలు జీవము ఒక చోట దాచబడి ఉందని ఒక ఆమె ప్రొఫెసీ చెప్తుంది. మన జీవము ప్రభువుతో కూడా దాచబడి ఉంది అనే మాట. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దావీదు అడవిలలో పడి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూడా 400 మంది సైనికులు ఉన్నప్పుడు ఆయన ఒక చోట దాక్కుని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి జమీందారులు ఉన్నారు. అక్కడ ఒక జమీందారు ఉన్నాడు, ఆయన పేరు నాబాలు. ఆయనకి చాలా మందలు, మేకలు, పశువులు ఉన్నాయి. అదే కదా సంపద అంటే, పశువులు ఉన్నాయి. గొర్రె బొచ్చు కత్తిరించు కాలం వచ్చింది. గొర్రె బొచ్చు కత్తిరించు కాలం అంటే మనకి పంట చేతికొచ్చేటువంటి సంక్రాంతి టైప్ అన్నమాట. పంట చేతికొచ్చేటువంటి పల్లెటూరులో చేసుకునే పండుగ టైపు. వాళ్ళు గొర్రె బొచ్చు కత్తిరించు కాలం వచ్చినప్పుడు అది కత్తిరించిన తర్వాత ఒక పెద్ద పండుగ చేస్తారు. ఆ గొర్రె మాంసాన్ని వేస్తారు. అక్కడ చాలా పెద్ద పండుగ జరుగుతుంది. అప్పుడు అడుగుతున్నాడు దావీదు, ఇప్పుడు గొర్రె బొచ్చు కత్తిరించు కాలం కాబట్టి, పండుగ జరుగుతుంది కాబట్టి, మీరు ఇలా మందలు మేపుకుంటూ అడవుల్లో పడి తిరుగుతున్నప్పుడు మీకు అంత ప్రొటెక్షన్ ఇచ్చాం కదా, చెప్పు దావీదు ఇంత మాంసం అడుగుతున్నాడని తన యొక్క అనుచరుల కోసం. అంటే నాబాలు ఏమంటాడు, దావీదెవడు, ఆయన సేవకుడెవడు, యజమానుడి దగ్గర నుంచి పారిపోయి వచ్చినవాడు వీడెవడు అని చెప్పి దుర్భాషలు ఆడతాడు నాబాలు. అప్పుడు దావీదుకి కోపం వచ్చి ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇళ్లలో ఒక్క మగవాడిని కూడా లేకుండా చేస్తానని బయలుదేరబోతూ ఉన్నప్పుడు ఈ విషయం నాబాలు భార్యకి తెలిసినప్పుడు, ఆవిడ పేరు అబీగయలు. అబీగయలు ఏం చేసిందంటే, వెంటనే ఈ దావీదు ఏమేమి అడిగాడో ఆ వంట పదార్థాలని అడగనివి కూడా సిద్ధపరుచుకొని ప్రార్థన చేసుకొని, మూర్ఖుడైనటువంటి భర్తకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే త్రాగుబోతూ శుభ్రంగా తాగి పడుకున్నాడు అక్కడ. ఏం చెప్తే ఏం అర్థమవుతుంది ఆ తాగుబోతుకి? కాబట్టి మూర్ఖుడు అని రాయబడి ఉంది కాబట్టి ఇవన్నీ సిద్ధపరచుకొని, అంజురపు అడలు, వేచిన గోధుమలు, మాంసము, ఇక అన్నీ పట్టుకుని, ద్రాక్షరసం అన్నీ పట్టుకుని వెళ్ళి దావీదు దగ్గర సాగిలపడి
అయ్యా నీ ప్రాణము జీవపు మూట, దేవుని దగ్గర ఉన్నటువంటి జీవపు మూట అంటది 25వ అధ్యాయము 1వ సమూయేలు 29వ వచనము. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణము నా దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. హల్లెలూయా. మన ప్రాణాలు కూడా అక్కడే ఉన్నాయి. మనమందరం కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి జీవపు మూటలో మనల్ని దేవుడు దాచాడు. ఎవ్వరు మనల్ని చంపలేరు, ఏ కష్టాలు మనల్ని చంపలేవు, ఏ బాధలు మనల్ని చంపలేవు, ఏ రోగాలు మనల్ని చంపలేవు. మన ఆయువు ఆయుష్ ఆ జీవము దేవుని దగ్గర ఉన్నటువంటి జీవపు మూట. హల్లెలూయా. ఈ జీవపు మూటను మనం అంతం వరకు జీవ మార్గంలో నడవడానికే మన ప్రయాస మనం పడాలి. అదే కొలసీలకి రాసిన పత్రికలో కూడా క్రీస్తుతో కూడా ఆ జీవపు మూట ఆయన దగ్గర ఉందనే ఆ మాట నాకు బాగా కనెక్ట్ అయింది. మనకు ఏముంది అక్కడ, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మరి ఎగ్జాక్ట్గా కరెక్ట్, అది పాత నిబంధన అనుకుంటున్నారు మీరు. చాలాసార్లు దర్శనాల్లో కూడా చూపిస్తూ ఉంటారు మన జీవపు మూట అది వెలుగులో ఎలా ఉందో, అది ఎలా దేవుని దగ్గర దాచబడి ఉందో. అసలు ఒక బీట్రూట్ చెట్టులాగా ఉంటుంది అన్నమాట. దానికి ఒక బీట్రూట్ ఎలా ఉంటుంది, చెట్టు కాదు బీట్రూటే, ఆ బీట్రూట్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ జీవపు మూటను చూపించినప్పుడు అది జీవపు మూట అని ఆత్మలో దర్శనం చూస్తున్న వారు గ్రహించగలుగుతారు. అలాంటి అనేకమైన దర్శనాలు మనం చూస్తూ ఉన్నాము, చెప్తూ ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పాతాళాన్ని తప్పించుకుని జీవ మార్గంలోనికి వెళ్ళేలాగా మీరు ప్రవర్తిస్తే అసలు ఏ రోజుకి ఆ రోజు మీరు అసలు బ్రతికిపోయినట్లే. ఏ రోజుకి ఆ రోజు అసలు శాతానుడు మన దగ్గరికి కూడా రాలేడు. వాడు ప్రతిరోజు నువ్వు లేచిన తర్వాత నేను బుద్ధిమంతుడినైతే ఈరోజు పాతాళానికి సంబంధించిన పనులు ఏమి కూడా చేయకూడదు. ఎందుకంటే యోబు గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది, పాపము చేసేవారిని పాతాళము ఖచ్చితంగా పట్టుకుంటుంది. నోటి మాట వలన కానీ, నా క్రియల వలన కానీ, నా ప్రవర్తన వలన కానీ ఏ విధంగా పాతాళానికి నేను చోటు ఇవ్వకూడదు. లేదంటే హక్కుపూర్వకంగా పాతాళం నిన్ను పట్టుకుంటుంది అంతే. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉండడానికి అవసరమైన కృప ఇవ్వాలి. పైనున్న వాటిని మనము అనుదినము వెదకాలి. బుద్ధిగల కన్యకల వలె ప్రతి దినము కూడా మన సిద్ధులను బాగుగా శుభ్రం చేసుకుని, నిన్న చెప్పాను నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ వెదకాలి అని చెప్పాను. ఎక్కడ దొరికాడైనా, మందిరంలో దొరికాడు ఆయన. హల్లెలూయా. బోధకులు యొద్ద దొరికాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ వెతుకుతాం? నెలవైన వారి దగ్గరికి వెతికితే ఉంటుందా? నీ బంధువుల దగ్గరికి వెళితే ఉంటాడా ఆయన? నీ చుట్టాల దగ్గరికి వెళితే అక్కడ దొరుకుతాడా నీకు? దేవుని మందిరంలో దొరుకుతాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి కృప మనం పొందుకున్నాం. ఇలాగ ఆయన కృపను పొందుకున్న వాళ్ళం ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసం చేసే భాగ్యము దేవుడు అనుదినము మనకి ఇవ్వాలని కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. నాయన నీవు మాట్లాడావు తండ్రి. ఈరోజు మేము ఆ పాతాళాన్ని తప్పించుకుని జీవమార్గంలో నడవడానికి మా జీవపు మూట నీ దగ్గర భద్రపరచబడి ఉంది. ఎవడు దాన్ని దొంగిలించలేడు. నాయనా మేము జీవమార్గము వైపు నడిచేటువంటి వారముగా మేము ఉండాలి. అనుదినము జ్ఞానము కలిగి నాయన మా జీవితాల్లో ముందుకు వెళ్ళాలి తప్ప ధనవంతుడి వలె దేవుడు నన్ను ఇలా దీవించాడు కాబట్టి నేను ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను, దాన్ని ఏం చేయమంటారు అన్నట్లుగా ప్రవర్తించకుండా అయ్యా ఏ స్థితిలో మమ్మల్ని ఉంచావో ఆ స్థితిలో జీవమార్గం వైపు పోవాలంటే ఏమేమి చెయ్యాలో అవి చేయడానికి అవసరమైన కృప మాకు వినుచున్న వారందరికీ దయచేయండి. మేము ఏ స్థితిలో ఉన్నా ఏం చేసుకుంటే మేము నిత్యరాజ్యానికి వెళతామో అయ్యా గ్రహింపు కలిగిన వారముగా ముందుకు వెళ్ళే భాగ్యము మాకు దయచేయమని నీ కృపగల హస్తానికి కూడిన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ మాటలు ఫలింపచేసి ఆశీర్వాదకరముగా ఈ మాటల్ని మాకు దయచేయమని కృప చూపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.